ఈరోజు జై విహారీలో అల్లంత దూరాన అల్లిబిల్లి కథలలో ఇల్లు సర్దడం కథ వింటారు. ఇదేమిటి, ఇల్లు సర్దడానికి కూడా కథలు ఉంటాయా అని మీరంటే, అవును మరి ఎందుకుండవు అంటా నేను. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే ఎవ్వరూ లేనప్పుడు ఇల్లు గబగబా సర్దేయాలి. అసలు ఇల్లు సర్దిన ఆనవాళ్ళు కూడా ఉండకూడదమ్మా. ఆనవాళ్ళు అంటే ఇల్లు చిందరవందరగా ఉండడం అన్నమాట. అందుకే ఎవ్వరూ లేనప్పుడు గబగబా ఇల్లు సర్ది సరిగ్గా 3 గంటలు అయ్యేసరికి ఎక్కడి వరకు అయితే అక్కడితో ఆపేసి ఇల్లు శుభ్రంగా తుడిచేసి నేను అస్సలు ఏమీ చేయలేదబ్బా అన్నట్టు కూర్చుంటాను. ఇలా చేయబట్టే నాకు ఇల్లు సర్దడానికి 4-5 రోజులు పడుతుంది. తొందరగా అయిపోతుందిలే అని ఒకసారి పనమ్మాయిని పెట్టుకున్నా. అమ్మగారు, అలమారాలో సామానంతా కింద పడేయండి, పక్కింటికి వెళ్ళి గిన్నెలు కడిగేసి వచ్చేస్తా అంటూ వెళ్ళిపోయింది. అది తీరిగ్గా ఎప్పుడో వచ్చి ఒక పొడి బట్ట తీసుకుని ఒక్క దెబ్బలో ఇట్టే తుడిచేసి, అమ్మా అవన్నీ ఇలా అందించేయండి, సర్దేస్తా అంది. తీరా చూస్తే కదా ఎక్కడ దుమ్మ అక్కడే. అదే నేనైతేనా ఒకసారి తడిబట్టతో మరోసారి పొడిబట్టతోనూ తుడుచుకుంటాను. ఏం చేస్తాను, మరలా ఒక్కోటి తుడిచి దానికి అందిస్తే కదా అది దానికి నచ్చినట్టే సర్దుతుంది. అలా కాదే లక్ష్మి, నాకు కావలసినవి ముందర పెట్టి అక్కర్లేనివి వెనక పెట్టవే అంటే అలా పెడితే అందంగా ఉండదమ్మా. అమ్మగారు, నేను సర్దాక చూడండి ఎంత అందంగా ఉంటాయో అని దానికి నచ్చినట్టు సర్దేసి వెళ్ళిపోయింది. అది అసలు నా మాట వింటేగా. అది వెళ్ళాక మరలా చచ్చినట్టుగా నాకు అవసరమైనవన్నీ ముందర పెట్టుకుని అక్కర్లేనివన్నీ వెనక సర్దుకున్నా. ఏడ్చినట్టుంది. ఇంకెప్పుడు ఇల్లు సర్దడానికి పనమ్మాయిని పెట్టుకోకూడదు అనుకున్నా. మరలా దానికి భోజనం, టిఫిను, కాఫీతో పాటు 500 రూపాయలు, పాత చీరలు, పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి పెద్ద సంచీను. సరేలే దేవుడా, ఈసారికి ఎలాగోలా అయిపోయిందిలే అనుకున్నా. మళ్ళీ పండగ వచ్చింది, ఇల్లు సర్దే రోజు రానే వచ్చింది. ఎలాగబ్బా, ఒక్కదాన్నే ఇల్లు సర్దితే ఎక్కువ రోజులు పడుతుంది. ఈసారికి మా వారిని సాయం అడగాలి అనుకున్నాను. మెల్లగా దగ్గరికి చేరి, ఏమండి ఈరోజు నాకు చాలా నీరసంగా ఉందండి, కొంచెం ఇల్లు సర్దడానికి సాయం చేయరు అని అడిగా. ఓ, దానికేం భాగ్యం, ఈరోజు సెలవే కదా అని గబగబా లుంగి కట్టుకుని ముఖానికి దుమ్ము వెళ్లకుండా కర్చీఫ్ కట్టుకుని టేబుల్ పైకి ఎక్కి నిలబడి ఒక్కోటి నాకు అందించి, బయటికి తీసుకువెళ్ళి శుభ్రంగా దులిపి పట్రా అంటూ ఒక్కొక్కటి నాకు అందించడం, నేను వాటిని బయటకు తీసుకువెళ్ళి శుభ్రంగా తుడిచి తీసుకొచ్చి మరలా ఆయనకు అందించడం. స్పీడ్గా అందించడానికి నేను ఒకటే పరుగు పెట్టాల్సి వచ్చింది. టేబుల్ పై నుంచి కిందకి దిగిపోతూ, సరే అయిపోయిందిగా, కిందంతా నువ్వు తుడిచేసుకో అంటూ స్నానం చేసి బయటకు వెళ్ళిపోయారు. అమ్మ బాబోయ్, నాకు ఆయాసం నీరసం రెండూ వచ్చేసాయి. అదే నేనైతే నాకు ఇష్టమైన కథలు పాటలు వింటూ మధ్య మధ్యలో కాఫీ తాగుతూ, చిన్నప్పుడు మా చెల్లి నేను చాలా చాలా కబుర్లు చెప్పుకుంటూ బోలెడన్ని పనులు చేసేవాళ్ళం. వాటిని తలుచుకుంటూ ఎంచక్కా ఇల్లు సర్దేదాన్ని. చిన్నప్పుడు అంటే గుర్తొచ్చింది, మేము పనులు చేస్తుంటే మా నాన్నకి ఎంత ఆనందమో. దారిని పోయేవాళ్ళని పిలిచి, చూసారా మా పిల్లలు ఎంత బాగా పనిచేస్తున్నారో అని వాళ్ళతో చెప్పి పొంగిపోయేవారు. అంతేకాదు మా ఇద్దరికి చెరో 10 రూపాయలు కూడా ఇచ్చేవారు. మా అమ్మ అయితే వేడివేడిగా ఉప్మానో సేమియానో చేసి పెట్టేది. ఇప్పుడా ఎవరు పొగుడుతారు, పైపెచ్చు ఆ వస్తువు కనిపించడం లేదు, ఈ వస్తువు కనిపించడం లేదు, ఎక్కడ సర్దావు అని ఒకటే కేకలు. టీవీ రావడం కాస్త ఆలస్యమైతే చాలు, ఇల్లు సర్దిందిగా, ఏ వైరా ఊడిపోయి ఉంటుందిలే అనగానే ఆ టీవీ వచ్చేదాకా నాకు ఒకటే కంగారు. ఏం చెప్పను, నా ఇల్లు సర్దే బాధ. సరే కదా అని ఫోన్ చేసి మా చెల్లితో అన్నాను కదా, ఏమే వచ్చే జన్మలో మనం మగవాళ్ళుగా పుడదామే, ఎంచక్కా ఇల్లు సర్దే పనే ఉండదు అని. అప్పుడు అది అంది, ఏమో
వచ్చే జన్మలో ఆడవాళ్ళు కూర్చుని మగవాళ్ళు పనిచేస్తారేమో, అప్పుడు మనమే ఇల్లు సర్దాలి అని. అమ్మో, అది నిజమే. అసలే అది ఏమంటే అదే జరుగుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు, అంటే 1వ తరగతిలో ఉండగా, వరదలు టోగుతున్నాయి, వారం రోజులు సెలవు ఇప్పించండి అని సెలవు చీటీ రాసి, అమ్మా ఇది మా టీచర్కి ఇచ్చేవే అంటూ నిద్రపోయింది. అందరూ, పక్కింటి అమ్మమ్మగారు, జయప్రదక్క అందరూ ఆ ఉత్తరం చదివి వరదలు టోగడం ఏమిటి అని ఒకటే నవ్వు. విచిత్రంగా ఆ సాయంత్రానికి పెద్ద వరద. అందరం నీళ్లలో ఈదుకుంటూ పక్కింటి డాబా పైకి వెళ్ళాం. అది గుర్తొచ్చి, ఎందుకొచ్చిన ఆశ దేవుడా, ఇల్లు సర్దితే సర్దం కానీ ఏ జన్మలోనైనా ఆడవాళ్ళుగానే పుట్టాలి అనుకున్నా. ఇదండి ఈరోజు నా కథ, ఇల్లు సర్దడం. మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. జై విహారికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కథతో మీ ముందుకు వస్తాను. మీ జై విహారి.